24/7 వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో ప్రతి సోమవారం భజన మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ రోజు విశ్రాంత ఉపాధ్యాయులు సురేశ్వర్ గారు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఆశా కిషోర్, కమిటీ సభ్యులు గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంగారాం, విఠల్, నిర్వాహకులు నారాయణ, రామ్నాథ్, భోజన్న, గ్రామ పెద్దలు బర్కుంట నరేందర్, రాజేందర్, నరసయ్య, విఠల్ రెడ్డి, సంతోష్ మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీరామాలయంలో ప్రతి సోమవారం భజన మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఈ రోజు విశ్రాంత ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఆశా కిషోర్, కమిటీ సభ్యులు గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంగారాం, నిర్వాహకులు నారాయణ, పెద్దలు బర్కుంట నరేందర్, రాజేందర్, మా నాన్నగారు ఆడ భాషన్న గారు మరియు అమ్మ నర్సుబాయి గారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ ఆశీర్వాదం ప్రకారంగానే మేము ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఈ అనుమతి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలుగా చెప్తున్నాము. భజన మండలి మరియు ఇతర భక్తులందరికీ ఏ విధంగా అయినా కానీ ఎప్పుడైనా అనుకోకుండా కార్యక్రమాలకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. కానీ రోజు రావాలంటే ఒక్కొక్కసారి రాలేను. నన్ను మన్నించగలరని కోరుతున్నాను. ప్రతి సోమవారము రామ మందిర్లో అన్నదానం ఉంటుంది కాబట్టి భక్తులందరూ తమ తమ పనులు ముగించుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. శబరిమాత భక్తులం నర్సాపూర్ జీ రామాలయంలో ప్రతి సోమవారం ఒక భక్తుడు కానీ ఒక దాతలు కానీ ఎప్పుడొకరు భోజన ప్రసాదం ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి దాతలకు మా భజన మండలి వాళ్ళ దిక్కు నుంచి, నర్సాపూర్ గ్రామం దిక్కు నుంచి వారికి శుభాభివందనం తెలుపుతూ అందరికి గ్రామస్తులందరినీ ఆయురారోగ్యాలతో రాముల వారు ఉంచాలని సీతారాముల వారికి నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రత్యేక దండాలు పెడుతూ కోరుకుంటున్నాను. అందరినీ క్షేమంగా ఉంచాలి. జై శ్రీరామ్. ఈ భజన మండలి నడుస్తుంటాయి. తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం ఈ భక్తులు అన్నదానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదే కాకుండా అప్పుడప్పుడు ఎవరైతే పెట్టని స్థాయిలో వచ్చినప్పుడు కమిటీ నుంచి కూడా ఈ అన్నదానం యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నడుస్తుంది. ఇందులో ఎలాంటి ఆటంకాలు లేవు. దీని యొక్క ఈ ఊరు సభ్యులందరూ దీన్ని వినియోగించారు. ఇందులో ముఖ్యంగా భజన మండలి సభ్యులు, తర్వాత ఇక్కడ ఎవరైతే నారాయణని మామిల నారాయణ అతను ఇక్కడ చాలా అంకితంగా ఇక్కడ పనిచేస్తారు. దాన్ని గట్టిగా దీన్ని నిర్వీర్యంగా చేయడానికి పూనుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామచంద్ర భగవాన్ కీ జై. ఇక్కడ ఈ రామాలయంలో దాదాపుగా నర్సాపూర్లో ఈ ఆలయము ప్రతిష్టాపన జరిగి 20 ఏళ్ళ నుంచే జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలోనే దీనికి ఇక్కడి గ్రామ ప్రజల సహకారము, అట్లాగే ప్రజాప్రతినిధుల సహకారంతో, భజన మండలి వాళ్ళ యొక్క పూర్తి సహకారంతో చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే కూడా రామకోటి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఇదిగా ప్రతి సోమవారం కూడా కొత్తగా ముందుకొచ్చి, అంటే వాలంటీర్గా ముందుకొచ్చేసి చాలామంది దాతలు ప్రతి సోమవారం కూడా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అంతటి కారణం కూడా భగవంతుడి యొక్క దయ, కరుణ కటాక్షం ఉన్నాయి కాబట్టి అట్లాగే గ్రామస్తుల యొక్క సహకారంతో పూర్తిగా కొనసాగుతుంది. మరి భజన మండలి వాళ్ళు కూడా దీంట్లో బాగా మంచి కీలక పాత్ర పోషిస్తూ దీనివల్ల ఏంటంటే ఆధ్యాత్మిక భావన ఒకటి, రెండవది భక్తుల యొక్క కలయిక వల్ల కూడా కొంత సంఘటితం అవుతుంది. కాబట్టి దీనివల్ల కొంత మన సనాతన ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ
కొనసాగుతుంటాయి. ఇది రాబోయే తరానికి బాగా పనిచేస్తుంది. అట్లాగే గుడి అనగానే ఇక్కడ తప్పకుండా మందిరం అనగానే కొత్త ఆధ్యాత్మిక భావన ఉంటుంది, తర్వాత కొంత ప్రశాంతత వాతావరణం ఉంటుంది, రకరకాలటువంటి భగవంతుడి యొక్క చింతన ఉంటుంది. కాబట్టి దీంట్లో మరి అందరూ చాలామంది మహిళలు ముఖ్యంగా ఎక్కువ వాళ్ళు పాపం హాజరై రకరకాల పనులను కూడా ముగించుకొని భగవంతుడి యొక్క దాని జపాన్ని స్మరణ చేయడం, మంత్రం చేయడం చాలా సంతోషకరం. అట్లాగే పాపం మా భజన మండలాలు కూడా గత 20-25 ఏళ్ళ నుంచి వయస్సు పైబడ్డా కానీ రకరకాల కార్యక్రమాలు ఉన్నా కానీ సమయం కేటాయిస్తూ దీన్ని ఈ విధంగా కొనసాగడానికి వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తున్నారు, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇది ఇంకా ముందు కూడా చక్కటి అభివృద్ధిలో జరగాలని కూడా కోరుకుంటూ ఈ మధ్య రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ రాముల వారి యొక్క కళ్యాణ మండపం ఏర్పడ్డది, తర్వాత వంటశాల కూడా షెడ్ కోసం కూడా ఏర్పడ్డది. తర్వాత పక్కనే ఇది నగరేశ్వర స్వామి ఆలయం కూడా దానికి చక్కగా అభివృద్ధిలోకి రావడం జరిగింది. దాని పక్కనే అదేమంటే ధ్యాన మందిరం, గ్రంథాలయం కూడా ఈ మధ్యన అది కొనసాగుతున్నాయి. కొన్ని పనులు ఉన్నాయి. మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి దానికి కూడా సహకరించేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటూ చాలామంది పేరున వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మధ్యనే కూడా కమిటీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నిర్మల్ వెళ్ళి 11 మంది సభ్యులతో కూడా కమిటీని పూర్తిగా చేసుకొని అధికారికంగా ఈ మధ్యనే బ్యాంకు ద్వారా కూడా అకౌంట్ను తీసుకోవడం కూడా జరిగింది. మరి దీనికి అంతటి కూడా ఆ రాముల వారి యొక్క బాగా ఆయన దయా కరుణ కటాక్షం ఉన్నాయి కాబట్టి అదే కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే భక్తులు బాగా సహకరిస్తున్నారు. వారికి కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే పత్రికా మీడియా కూడా బాగా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, సీతారామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి, లక్ష్మణ మూర్తికి, సీతా మాతాకి.